హాయ్ అండి అందరికీ. ఈరోజుటి వీడియో వచ్చేసి ఏంటంటే, నేను రోజు పొద్దున వెళ్ళినప్పటి నుంచి షాప్‌లో ఈవినింగ్ టైంలో వర్కర్ వెళ్ళిపోయిన తర్వాత, స్టిచ్చింగ్ ఆపేసిన తర్వాత ఏమేం చేస్తాను, ఇంట్లో షాప్‌లో ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేదైతే చూపిస్తాను చూడండి ఇక్కడ. ఈ 3, 4 రోజుల నుంచి నేనైతే స్టిచ్చింగ్ చేయట్లేదండి. ఈరోజైతే ఒక 2 బ్లౌజులు మాత్రం చేశాను. ఒకటి అప్పుడే హెమ్మింగ్ చేసి ఇచ్చేసాను. రేపు చిల్డ్రన్స్ డే కదా! దానికి సారీ టీచర్స్ డే, చిల్డ్రన్స్ డే కాదు టీచర్స్ డే. టీచర్స్ డేకి కావాలంటే నేను స్టిచ్చింగ్ చేసి హెమ్మింగ్ చేసి ఇచ్చేసాను. ఇవన్నీ వర్కర్ కుట్టినవి. ఇంకా ఇవైతే హెమ్మింగ్‌కి పంపించాలనమాట. హెమ్మింగ్‌కి పంపించాలని చెప్పేసి థ్రెడ్స్ అయితే తీస్తున్నాను ఇక్కడ. రోజు ఈవినింగ్ 6కి 6:30 వరకు వెళ్ళిపోతదండి కుట్టే అమ్మాయి. ఇద్దరు వచ్చేవాళ్ళు. ఒక అమ్మాయి అయితే ఇప్పుడు రావట్లేదు. వస్తుంది సీజన్‌లో, దసరా సీజన్‌లో వస్తుంది. ఇప్పుడైతే కొంచెం పనుందని చెప్పేసి రావట్లేదు. ఇంకా ఇక్కడ హెమ్మింగ్ చేసేవైతే పక్కన పెట్టేసి కవర్లో పెట్టేస్తే, హెమ్మింగ్ చేసే అమ్మాయికి పంపించేస్తే పని అయిపోతుందనమాట. ఇంకా రేపు మధ్యాహ్నం వరకు హెమ్మింగ్ చేసి పంపించేస్తుంది. రోజు ఇంతేనండి డైలీ. కుట్టినవన్నీ హెమ్మింగ్‌కి పెట్టేసి పక్కన పెట్టేసుకొని రేపటికి ఏం స్టిచ్ చేయాలి అనేది చూసుకుంటాననమాట. లైనింగ్స్ ఏమైనా తడిపేటివి ఉంటే ఇంటికి తీసుకురాలి. ఇక్కడ తడిపి ఆరబెట్టుకోలేం కదా షాప్‌లో. ఇంకా ఏవి ఇచ్చేవి ఉన్నాయనేది నేను కవర్ పైన రాసి పెట్టుకుంటానండి. కస్టమర్ ఇవ్వగానే బిల్ బుక్‌లో రాస్తాను. తర్వాత వచ్చేసి కవర్ పైన కూడా రాస్తాను. ఏ రోజు డెలివరీ చేసేయాలి మనం ఇవని చెప్పేసి. అలా రాసుకోవడం వల్ల ఏంటంటే, మనం వేరే కవర్స్ తీసినప్పుడు ఆ కవర్ కనిపిస్తా ఇది ఇవ్వాలి, వారంలో ఇస్తానన్నాను, 3 డేస్‌లో ఇస్తానన్నదనేది మనకు కనిపించేసి తొందరగా పననేది చేసేసుకుంటామనమాట. చూడండి ఇక్కడొచ్చేసి నేనైతే ఈరోజు మనం టైలర్ షాప్ అంటేనే ఎలా ఉంటుంది, కింద మొత్తం క్లాతులు ముక్కలు పడిపోయి ఉంటాయి కదా! వెళ్ళేటప్పుడే ఊడుస్తామండి బయట. అవతల షాప్‌లో మాత్రం సాయంత్రం ఊడ్చి లైటేస్తాము. ఈ షాప్‌లో మాత్రం సాయంత్రం వెళ్ళేటప్పుడు ఇంక ఊడుస్తాము. అక్కడొచ్చేసి ఊడుస్తున్నాడు మా తమ్ముడొచ్చేసి. "ఇంక నువ్వు నీ పని చేసుకోక లేట్ అయిపోతుంది వెళ్ళాలి కదా ఇంటికి" అని చెప్పేసి అని చెప్తే, ఇంక నేనైతే నా పని చేసుకుంటే వాడు ఊడ్చిపెడుతున్నాడు ఇంకా. చూడండి ఇక్కడ నేనైతే బ్లౌజులైతే వేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే లైనింగ్స్ చూసుకోవాలి. ఫాల్స్ తీసి పెట్టాలనమాట. ఫాల్స్ తీసి పెడితేనే రేపు పనవుతుంది. ఇప్పుడు ఫాల్స్, లైనింగ్స్ తీసి పెట్టుకోకుండా వెళ్ళాననుకోండి, రేపు ఇంకా లేట్ అయిపోతుంది. అందుకే రేపటికి ఈరోజే ప్లానింగ్ ఉండాలి. ఉంటేనే మనకు వర్క్ అనేది ఆగకుండా స్పీడ్‌గా అయిపోతుందనమాట. లేదంటే నెక్స్ట్ డే వర్క్ అనేది ఎక్కువగా అవ్వదనమాట. అప్పుడే మనం వచ్చి ఇంట్లో అంతా పని చేసుకొనొచ్చి, ఈ లైనింగ్స్ తడిపి ఆరబెట్టుకొని కట్ చేసేసరికి టైం అనేది లేట్ అయిపోతుంది. ఇప్పుడు గనక ఇలా ముందు రోజు ఇలా మనం అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటే, మనకు నెక్స్ట్ డే అనేది ఈజీగా ఉంటుంది. కటింగ్ అనేది రేపు పొద్దున వచ్చి చేస్తానండి. నాకు టైం ఉండదు నైట్‌లో కట్ చేయడానికి. ఇక్కడ చూడండి హెమ్మింగ్ చేసే అబ్బాయి అయితే వచ్చాడు. ఒక మిషన్ పట్టా కావాలని చెప్పేసి హెమ్మింగ్ చేసే వాళ్ళ అబ్బాయి, ఈ అబ్బాయి వచ్చేసి ఆ అమ్మాయి వాళ్ళ అబ్బాయి ఇంకా పట్టా కావాలక్క పంపించొకటంటే, మిషన్ పట్టా ఇచ్చేసి బ్లౌజులు ఇచ్చి అయితే పంపిస్తున్నాను ఇంకా. తీసుకెళ్ళిపోయాడు హెమ్మింగ్ చేసేందుకు. ఇక్కడొచ్చేసి మనం బ్లౌజులైతే కట్ చేశాను. ఇంకా ఫాల్స్ తీసి పెడుతున్నాననమాట. దేనికది ఫాల్స్ తీసి కవర్లో పెట్టేస్తే, పీకో మిషన్ అయితే ఇక్కడ ఉండదండి. ఇక్కడైతే పెట్టుకోలేదు నేను స్పేస్ లేక. ఇంకా నా దగ్గర స్టిచ్చింగ్ చేసే అమ్మాయి ఉంటుంది కదా! తన దగ్గర ఉంది ఇంట్లో. తన ఇంటికి తీసుకెళ్ళి వేసుకొని తీసుకొస్తుందనమాట. అన్నీ నేనే చేయలేను కాబట్టి, ఈ వర్క్ అయితే తనకు అప్పచెప్తాను. ఇంకా ఫాల్స్ అన్నీ తీసి పెడితే ఈవినింగ్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి పొద్దున తనకు వీలున్నప్పుడు వేసుకొని తీసుకొనొస్తుంది. ఇక్కడ ఫాల్స్ తీసేసి కవర్లో పెట్టేస్తే రేపు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తుందనమాట. వీటికొచ్చేసి లైనింగ్స్ తీయాలి. చూడండి చిన్న సైజ్ అనమాట. 80 సెంటీమీటర్స్ లైనింగ్ అయితే సరిపోతుంది. కానీ నా దగ్గర 80 సెంటీమీటర్స్ పీసులు అయితే లేవండి. ఒక్కదానికి లైనింగ్ తీసుకొచ్చింది. మిగతా మూడింటికి నేను తీయాలి ఇప్పుడు లైనింగ్స్ వచ్చేసి. ఇంకా చూస్తున్నాననమాట. పీసులే కదా! ఆ పీసులు అయితే సరిపోతాయని చెప్పేసి పీసులైతే మొన్న తీసుకొచ్చినాయండి. ఇంకా నేను ఓపెన్ చేయలేదు. ఈ పీసులు తాన్లో వెళ్తుంది. ఇంక పీసులలో తక్కువ కదా తీసుకునేది. ఇంక ఇక్కడైతే ఓపెన్ చేసి తీసుకుంటున్నాను. నేను తీసుకొచ్చిన వాటిలో సగం నాకే అయిపోతాయన్నమాట. ఇంకా సేల్ చేయాలంటే ఇంకెక్కువగా తీసుకురావాలి. మళ్ళీ వెళ్ళాల్సిందండి. కొంచెం వర్షాలు పడుతున్నందువలన వెళ్ళలేకపోతున్నాను. చూడండి దేనికి ఏదొస్తుందా అని చెక్ చేసుకొని తీస్తున్నాను ఇక్కడ. ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. వాటికి ఏమైనా వస్తాయా అని చెప్పేసి చూసుకుంటున్నాను. ఇలా లైనింగ్ తీసిపెట్టి నేను రోజు ఇంతే ఇంకా డైలీ. ఈ ఒక్కరోజు బద్ధకించి నేను లైనింగ్‌లు తీయకుండా, తడపకుండా ఉన్నాననుకోండి రేపు లేట్ అయిపోతుందనమాట. మన దగ్గరికి కుట్టనీకి వస్తుండ్రంటే వాళ్ళొచ్చేసరికి వాళ్ళకి కట్ చేసి పెట్టాలి మనం. కట్ చేసి ఇవ్వాలనమాట. అలా ఉంటేనే మనకు వర్క్ అవుతుంది. లేదంటే వాళ్ళ టైం వేస్ట్, మన టైం వేస్ట్ అన్నట్టుగా ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడైతే లైనింగ్స్ అయితే తీసి పెట్టుకుంటున్నాను. ఇవొచ్చేసి ప్యూర్ కాటనేనండి.
ఖచ్చితంగా తడపాలి. మీటర్ క్లాత్ ఉందన్నమాట. 80 సెంటీమీటర్ కాదు, మీటర్ క్లాత్ ఉంది. ఇంకా ఇప్పుడైతే మీటర్‌వే అన్నీ మీటర్‌వే తీసుకొచ్చాను కాబట్టి ఇంకా మీటర్‌వే తీసేసాను. చూడండి ఇక్కడొచ్చేసి ఇంకొక బ్లౌజ్ ఉంది ఇక్కడ. ఈ కస్టమర్ ఈరోజు అన్నీ కుట్టేసామనమాట. ఇంక ఇదొక్కటి కుట్టేస్తే అయిపోతుంది. ఇక్కడ ఈ ఈ బ్లౌజ్‌కి కూడా నేను లైనింగ్ అనేది తీసి పెట్టుకుంటున్నాననమాట. రోజు ఇంతే ఇంకా. ఇలానే ఉంటుంది డైలీ. చూడండి ఇంకా కవర్‌లో కొన్నున్నాయి. ఇంకా అవన్నీ పెట్టేస్తున్నాననమాట. ఇంక ఇంటికి తీసుకెళ్ళాల్సినవి. కటింగ్ అయితే ఇంట్లో అసలు కుదరదండి. ఇంతకుముందు చేసేదాన్ని కానీ, ఇప్పుడైతే ఇంకా ఇంట్లో పని చేసుకునేసరికి 9:30, 10 ఒక్కొక్క రోజు 10:30 కూడా అవుతుంది. అందుకని చెప్పేసి ఇంకా నేను ఇంట్లో కట్ చేయను. లైనింగ్స్ మాత్రం తడుపుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాననమాట కటింగ్ చేసేది. ఈ విధంగా రోజు ఈ విధంగానే ఇంకా ఏ రోజు కూడా రొటీన్ అనేది మారదు ఇంకా. ఏ రోజు కూడా బద్ధకంగా ఉండి పని అనేది పక్కన పెట్టేస్తే మాత్రం ఇంకా అంతే. ఆ రోజు వర్క్ అనేది అవ్వదనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి లైనింగ్ అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. స్ట్రైట్గా కట్ చేసుకుంటే ఉతికినా కూడా మనకు లైనింగ్ అనేది స్ట్రైట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మాకు 2 సైడ్స్ రోడ్ ఉండడం వల్ల దుమ్ము అనేది ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి కొంచెం నీట్గానే ఉంది. లేకపోతే ఈ లైనింగ్స్ కానీ కవర్ లేకపోతే అన్నీ పాడైపోతాయండి. అందుకని జాగ్రత్తగా కవర్స్ పెట్టేసుకుంటున్నాను ఇంకా. ఆ కవర్స్ పోతే మాత్రం చాలా డస్ట్ వస్తుంది. నేను ఎలా కాపాడాలో ఇవన్నీ. ఇంకా చూడండి ఇక్కడ నేను లైనింగ్స్ అయితే అయిపోయాయి. ఇంకా కట్ చేయడం, ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి. అయితే కొత్తగా షాప్ మార్చుకుంటున్నాను కదా, రోజు ఒక రకంగా అయిపోతుందండి. ఇంతకుముందు ఈ పక్కనున్న కౌంటర్ తీసుకున్నాను. మళ్ళీ ఈ కౌంటర్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. అటు పక్కన కౌంటర్ వేసి కట్ చేస్తుంటే అది దక్షిణం వైపు అంట. అటు మళ్ళీ కూర్చోకూడదంట అసలు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకొక కౌంటర్ అయితే కొనాల్సి వచ్చింది. ఇటువైపు ఇది వేసుకుంటే అటు డోర్ సైడ్ ఓపెన్ అయిపోతుంది కదా, షాప్లా కనిపించట్లేదని చెప్పేసి మళ్ళీ ఇంకొక కౌంటర్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఈ మిషన్ చిన్న మిషన్ వచ్చేసి అటు పక్క వేశాను. ఇంకొక మిషన్ వచ్చేసి నా మిషన్ వచ్చేసి ఈ టేబుల్ పక్కన వేసాను అనమాట, నేను స్టిచ్ చేసేది. ఇదొకటి మోటార్ ఉన్న మిషన్, ఇదొకటి దాని పక్కన కంప్యూటర్ వర్క్ మిషన్. ఈ స్టాండ్ వచ్చేసి ఎవరైనా నేర్చుకోవడానికి వస్తే గడ్డి ఇంకొకటి ఇంట్లో ఉంటుంది, అది తీసుకొచ్చి పెట్టేయడమే. ఇంకా ఇక్కడ చూడండి ఫిక్స్ అయిపోయిందండి. ఇంకా సామానే తీసుకురావాల్సింది. ఇంకా సరుకు అనేది తీసుకురావాలి, బాగా వెళ్ళాలి. ఇంకా అదంతా షాప్లో పని ముగించుకొని ఇంటికి వచ్చేసి చూడండి ఇక్కడ నేనైతే పొద్దున వెళ్ళేటప్పుడే మొత్తం నీట్గా అన్ని శుభ్రం చేసి వెళ్తానండి. ఎక్కడక్కడ పెట్టేసి వెళ్తే వచ్చి రాగానే సాయంత్రం రాగానే చేసుకోవడానికి ఓపిక ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి నేను పొద్దున అన్ని నీట్గా గిన్నెలన్నీ కడిగేసి స్టవ్ అంతా క్లీన్ చేసి వెళ్తే రాత్రి రాగానే మనం వంట చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. నేను వచ్చేసరికి 8:30 అవుతుంది. ఒకరోజు 8కి వస్తాను, ఒక్కొక్క రోజు 9 వరకు కూడా ఉండాల్సి ఉంటుంది. ఈరోజైతే 8:30కి వచ్చాను. వచ్చి రాగానే రైస్ అయితే కడిగేసి పెట్టుకున్నాను. ఇంకా రైస్ చేసేస్తే కర్రీస్ అయితే పొద్దున్నే 2 చేస్తానండి. ఇంకా నాకు 2 చేయడం వల్ల నాకు మధ్యాహ్నంకి రాత్రికి సరిపోతాయి అన్నమాట. డైలీ అంతే 2 కంపల్సరీగా చేస్తాను. పొద్దున 2 కర్రీస్, రైస్, టిఫిన్ ఇవైతే కంపల్సరీ డైలీ ఉంటాయి. ఇక్కడ పాలు కూడా వేడి చేసుకుంటున్నాను. ఈ టైంలో కూడా ఒక్కొక్కసారి నేనైతే టీ కానీ కాఫీ కానీ తాగుతాను. ఈరోజైతే కాఫీ తాగాలనిపించి పెట్టేసుకున్నాను. ఇంకా ఈ గిన్నెలన్నీ సర్దేసుకుంటే ఇంకొక ట్రిప్ గిన్నెలు ఉంటాయన్నమాట ఇప్పుడు కడగడానికి. టిఫిన్ బాక్సులు, మధ్యాహ్నం తిన్న గిన్నెలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కడిగేసుకుంటే మళ్ళీ నైట్ తిన్న తర్వాత మళ్ళీ మొత్తం క్లీనింగ్. ఇదైతే డైలీ రొటీన్ అండి. ఒక్కరోజు ఇప్పుడు చేసే పనిలో ఏ మాత్రం మార్చడానికి ఉండదు నాకు. డైలీ ఉండేదే. ప్రతిరోజు కంపల్సరీగా ఈ పనులు అయితే ఉంటాయి. ఒక్కొక్క రోజు ఇంట్లో పని చేసుకొని షాప్కి వెళ్ళి కుట్టకుండా కూర్చుంటుండొచ్చు. కాకపోతే ఇంట్లో మాత్రం కంపల్సరీగా అసలు ఇంకా బద్దకించడానికి ఉండదు అసలు. ఏమాత్రం ఒక రోజు సరేలే రేపు చేసుకుందామని వదిలేస్తే నెక్స్ట్ డే ఇంకా లేట్ అయిపోతుంది అనమాట. ఖచ్చితంగా షాప్కి అనేది లేట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను నిద్ర వస్తే ఆపుకొని అయినా సరే ఈ పనులు చేయడం అలవాటు చేసుకున్నాను. ఎందుకంటే ఇవి క్లీన్గా చేసి పెట్టుకుంటేనే మనకు రేపు పొద్దున వర్క్ అనేది అవుతుంది ఇంకా. అందుకని చెప్పేసి చూడండి ఇక్కడ నేను పొద్దున కడిగి పెట్టిన గిన్నెలన్నీ సర్దుకుంటున్నాను. ఇంట్లో చేసుకోవాలి, షాప్లో చేసుకోవాలి, తప్పదు ఇంకా. ఇలానే ఉంటుందండి, రోజు ఇలానే ఉంటుంది. ఈ విధంగా అయితే నా పనులు ఇలా షాప్లో మెయింటైన్ చేస్తాను, ఇంట్లో మెయింటైన్ చేస్తాను. నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే రేపు పొద్దునకి కూరగాయలు ఏమన్నా ఉంటే తరిగి పెట్టుకునేటివి ఉంటాయి కదా,
అవి కూడా తరిగేసి పెట్టి పడుకుంటే నాకు పొద్దున ఈజీగా అయిపోతుందనమాట. ఈ విధంగా అయితే ఉంటుందండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదా! నేనైతే షాప్‌ని, ఇంటిని ఇలా మెయింటైన్ చేస్తాను. కంపల్సరీగా నైట్ పనులనేటివి ఎక్కువగా ఉంటాయన్నమాట ఇంకా. బట్టలు మడతేసుకోవడము, గిన్నెలు కడుక్కోవడం ఇదంతా క్లీనింగ్ నైటు తీరిగ్గా ఉండదు. పొద్దున్న లేవగానే ఇంకా హడావిడి. 8 వరకు వచ్చేస్తుందండి. 8, 10 వరకు బస్సొచ్చేస్తుంది. ఒక్క 2 నిమిషాలు లేట్ అయినా బస్సు వెళ్ళిపోతుందనమాట. అంత లోపల నాకు పిల్లలకు టిఫిన్ బాక్స్ కూడా పెట్టేస్తాను ఎంబడే. ఇంకా మళ్ళీ తీసుకెళ్ళడానికి నేను వెళ్ళడానికి టైం ఉండదు కదా! చూడండి ఇక్కడ స్కూల్ బాక్సులు, వాటర్ బాటిల్స్, షాప్‌కి తీసుకెళ్ళిన బాక్సులు, కొన్ని సరుకులైతే తీసుకొచ్చుకున్నాను. అయిపోయినవి షాప్‌లోంచి వచ్చేటప్పుడు. ఇంక ఇవన్నీ సర్దుకోవాలనమాట ఇంకా. ఇంకా వంట చేస్తూ ఈ పనులైతే చేసుకుంటాను. తప్పదండి. ఇంకా ఈ మధ్యలో ఏం చేస్తున్నానంటే కొంచెం స్టిచ్చింగ్ అనేది తక్కువగా చేశాను. గిరాకీ ఎక్కువగానే ఉంటుంది. కానీ నేను కుట్టేది తక్కువగా చేశాననమాట. ఒకప్పుడు ఎక్కువగా కుట్టేదాన్ని. ఇంకిప్పుడు కొంచెం తగ్గిచ్చేశాను. ఎందుకంటే ఇంట్లో షాప్‌లో పని అనేది బాగా ఎక్కువైపోతుంది. ఇంకొకటి ఈ యూట్యూబ్ అనవసరంగా పెట్టుకున్నానా ఏంటని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఇదొకటయింది ఈ మధ్యల. యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి అసలు సరిగ్గా నిద్ర అనేది లేదు. రెస్ట్ అనేది లేదండి. ఇప్పుడు ఈ పనులన్నీ చేసుకునేసరికి ఇప్పుడు నేనొచ్చింది 8:30కి. ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకొని మేము తిని మళ్ళీ అంట్లు తోముకొని స్టవ్ క్లీన్ చేసుకొని సరికి 10:30 అవుతుంది ఖచ్చితంగా. ఆ టైంలో వీడియో ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఇచ్చి పడుకునేసరికి 11 అవుతుందండి. అనవసరంగా స్టార్ట్ చేశానా అనిపిస్తుంది కానీ నేను ఒక ఫస్ట్ పేమెంట్ వచ్చే వరకు చేస్తాను. ఖచ్చితంగా ఒక పేమెంట్ అన్నా తీసుకోవాలనుకుంటున్నాను ఈ యూట్యూబ్‌లో. ఫస్ట్ పేమెంట్ వచ్చే వరకు నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా రోజు వీడియో అయితే పెడతానండి. ఎందుకంటే నేను కొంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేశాను. నా అమౌంట్ నాకు వచ్చే వరకు నేను వదిలిపెట్టను. తర్వాత రాకపోని. ఇంకా అందుకనే చేస్తున్నాను. తప్పదు ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో వదిలేయలేననమాట. వస్తే వస్తుంది లేకపోతే లేదు. అంతే. కానీ చేసుకుంటూ వెళ్తాను. చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల వరకు కూడా అలాగే వ్యూస్ రాకపోయినా పెడుతున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే నేనెంత చూడండి ఇంకా ఇప్పుడు ఈ లైనింగ్స్ అన్నీ తడిపేస్తేనే రేపటి వరకు ఆరుతాయన్నమాట. లేకపోతే వాతావరణం చల్లగా ఉంది కదా! అవి ఆరవింకా. ఈ బట్టలు మడతేసుకోవాలి. బట్టలు కూడా మడతేసి పెట్టుకోవాలి. లేదంటే ఎక్కడివక్కడ ఉండిపోతాయి. ఇప్పుడు వచ్చేసి టైం చూపిస్తాను చూడండి మీకు. 8:30కి వస్తే కరెక్ట్‌గా 9 కావస్తుందనమాట. ఇంకా ఇప్పుడు తినేసి మళ్ళీ క్లీనింగ్ ఉంటుంది. మొత్తం క్లీన్ చేసుకోవాలి మళ్ళీ. ఇలానే ఉంటుందండి రోజు ఇంకా. చూడండి ఇక్కడ తిన్న తర్వాత అంట్లన్నీ తోమేసి కడిగేసి పడుకుంటాను. రోజు ఇదే పని. ఇలా మెయింటైన్ చేస్తాను కాబట్టి నేను ఒక్కదాన్నే. నాకు ఇంట్లో కూడా ఎవరు లేరు చేసేవాళ్ళు. ఇంట్లో చూసుకుంటాను, షాప్‌లో చూసుకుంటాను. మొన్నటి వరకు షాప్‌లో కూడా ఒక్కదాన్నే ఉన్నానండి. ఇప్పుడు మాత్రం మా తమ్ముడు వచ్చాడు కాబట్టి కొంచెం నాకు రిలీఫ్‌గా ఉందన్నమాట. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.